అందరికీ నమస్కారం అండి. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో గొప్ప వ్యక్తులు, మహానుభావుల త్యాగ ఫలితమే మన దేశ స్వాతంత్ర్యం. ఏ దేశమేగినా, ఎందుకాలీడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం యొక్క ప్రగతిని పెంపొందించేలా ఉండాలి. అసలు ఏ జాతికైనా సిరి సంపదలు ఏమైనా ఉన్నాయి అంటే దేశ ప్రజల యొక్క ఆత్మబలం, మనోధైర్యాలు. దేశభక్తి అనేది సమాజాన్ని ఏకాకృతం చేస్తుంది. దేశభక్తి అంటే ఏంటి? దేశం పట్ల ప్రేమాభిమానాలు, గౌరవించడం, వినయ విధేయత ప్రదర్శించడం, అంకిత భావాలు ఇవన్నీ ఉండడమే కాదు, దేశ సాంస్కృతిక చారిత్రాత్మక వారసత్వాన్ని మనం గౌరవించడం, దేశ యశస్సును శ్రేయస్సును కట్టుబడి వ్యవహరించడం. మనం ఏ దేశ గౌరవమైనా అక్కడి ప్రజల జీవన విధానంపై, వారు అనుసరిస్తున్న పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశ పౌరులుగా మన బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే అసలైన దేశభక్తి అని, బాధ్యతాయుతమైన పౌర సమాజంలోనే దేశం యొక్క శాంతి నెలకొంటుంది. సమైక్యతను పాటిస్తూ, సమగ్రతను అనుసరిస్తూ వ్యక్తులు తమ దేశం పట్ల విధేయత కనపరచడం ద్వారా మనం మన మాతృభూమి యొక్క రుణం తీర్చుకున్నట్లే. భారతదేశం ఒక గొప్ప అపూర్వమైన దివ్యదాత్రి, యోగ భూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా తేజరిల్లుతుంది. మనం భారతీయులమందరం క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశ అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని ఎన్నో ధర్మాలు చెబుతున్నాయి. అలాగే సత్యం, ధర్మం, శాంతి, న్యాయం అనే 4 చక్రాలపై ప్రజలందరూ నిలబడి ఉండాలి. దానిపైనే నడవాలి. అలాగే మన దేశ సైనికులు, వారి యొక్క బాగోగులను మనం చూసుకుంటూ ఉండాలి. వారి వల్లే మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. రైతులకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదములు.